జై హింద్. ఆ హక్కులను మనం చూసినట్లయితే మొట్టమొదటిగా జాబ్ కార్డు పొందేటటువంటి హక్కు. మరి గ్రామ స్థాయిలో ఒక రేషన్ కార్డు కలిగి ఒక కుటుంబంలో 18 సంవత్సరాలు నిండినటువంటి వయోజనులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మరి ఉపాధి పథకంలో జాబ్ కార్డు పొందేటటువంటి హక్కు ఉంది. అదేవిధంగా ఈ జాబ్ కార్డు పొందిన తర్వాత మరి ఎవరైతే కాయకష్టం చేయగలిగిన వ్యక్తులు ఉంటారో వారందరికీ కూడా మరి పనిని కోరేటటువంటి హక్కు ఉంది. ఈ పనిని కోరేటటువంటి హక్కు ఉంది. ఈ పనిని కోరే విధానం కూడా మనం చూసినట్లయితే మరి మనకి కొన్ని బ్లూ ఫామ్స్ అనేది మరి పథకం ద్వారానే మంజూరు చేసి ఉన్నారు. ఆ బ్లూ ఫామ్స్ ద్వారా లేదా వైట్ పేపర్లో కూడా మీరు గ్రూపుల వారీగా ఏర్పడి ఆ గ్రూపుల ప్రకారం మా గ్రూపుకి ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు పని కావాలి అని మరి మీరు పని కోరిన ఎడల ఆ పనిని కల్పించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే పనిని కోరే విధానం ఒక 15 రోజుల ముందు పనిని కోరాలి. ఆ 15 రోజులు వాళ్ళకి టైం ఇవ్వాలి. మీరు ఎన్ని గ్రూపులు కోరుతున్నారో, ఎన్ని పని దినాలు కావాలో, ఎంత పని వాళ్ళకి కేటాయించాలో ఆ 15 రోజుల్లో సంబంధిత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పనిని రెడీ చేసి పెట్టుకుంటారు. ఆ తర్వాత నుంచి మీరు కోరినటువంటి తేదీలు ఏవైతే ఉన్నాయో ఆ తేదీలలో మీకు పనిని కల్పించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కోరిన 15 రోజుల్లో పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి పొందేటటువంటి హక్కు కూడా మరి ఉపాధి శ్రామికులు కలిగి ఉన్నారు. ఈ నిరుద్యోగ భృతి ఎలా అంటే మనం కోరిన 15 రోజులు వాళ్ళకి టైం ఇచ్చి ఆ 15వ రోజు తర్వాత నుంచి మన ఉపాధి హామీ పథకంలో ఎన్ని రోజులైతే పని కోరుతామో అన్ని రోజులు కూడా వాళ్ళు తప్పనిసరిగా 100 రోజులు మించకుండా పని కల్పించి తీరాలి. కాబట్టి ఆ రోజులలో మనం దరఖాస్తు పెట్టి పని వాళ్ళు కల్పించకపోతే నిరుద్యోగ భృతి కూడా పొందేటటువంటి హక్కు ఉంది. ఈ నిరుద్యోగ భృతి ఎలా అంటే మొదటి 30 రోజులకి 25% చొప్పున, మిగతా రోజులకి 50% చొప్పున మరి నిరుద్యోగ భృతి చెల్లించే విధానం ఉంది. అంటే మనకి 100 రోజుల పని ఇవ్వాల్సి ఉంది చట్ట ప్రకారం. అందులో మొదటి 30 రోజులు వాళ్ళు పని కల్పించలేనప్పుడు 25% చొప్పున అంటే 100కి 25 రూపాయలు. అంటే ఇప్పుడు మన వేతన రేటు 307 రూపాయలు. అంటే 300 అనుకుంటే 100కి 25 అంటే 75 రూపాయలు మనం పని చేయకపోయినా సరే మొదటి 30 రోజులకి 25 రూపాయలు చొప్పున 75 రూపాయలు ఉచితంగా పొందేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మిగతా రోజులకి అంటే 100లో 30 రోజులు పోతే ఇంకా 70 రోజులు ఉంటాయి. ఆ 70 రోజులు కూడా వాళ్ళు పని కల్పించలేదు అనుకుందాం. అలాంటి టైంలో 50% చొప్పున మరి మన కూలీ రేటులో చెల్లించాలి. అంటే 100కి 50 రూపాయలు, 300కి 350, 150 రూపాయలు మనం పని చేయకపోయినా సరే మనం దరఖాస్తు ముందుగా పెట్టినందుకు మనకి 150 రూపాయలు వాళ్ళు నిరుద్యోగ భృతి ద్వారా చెల్లించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ చేయాలి అంటే మన హక్కుతో పాటు మన బాధ్యత కూడా నెరవేర్చాలి. ఆ బాధ్యత ఎలా అంటే మనందరికీ తెలిసి ఉపాధి హామీ చట్టం ద్వారా పథకం ద్వారా పనులు కేవలం ఏప్రిల్, మే, జూను లేక మార్చి నెలల్లో మాత్రమే చెప్తారు అనేటటువంటి ఒక నానుడి మనందరికీ తెలిసింది. కానీ ఉపాధి హామీ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కాదు. ఉపాధి హామీ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అదనపు ఆదాయాన్ని చేకూర్చడం. అదనపు ఆదాయం అంటే మీరు రైతు పనులు కానీ మీ సొంత పనులు కానీ పుష్కలంగా ఉన్నప్పుడు ఈ పథకం జోలికి రానవసరం లేదు. ఈ పథకంలో మీకు బయట పనులు ఎక్కడ ఎప్పుడైతే దొరకవో, మీరు ఎప్పుడైతే కరువును ఎదుర్కొంటూ ఖాళీగా ఉంటారో అలాంటి సమయంలో ఉపాధి హామీ పథకాన్ని ఆశ్రయించి మీరు దరఖాస్తు పెట్టుకుంటే ఆ టైంలో మీకు ఉపాధి హామీ పథకంలో పని చెప్పి ఆ తద్వారా వచ్చేటటువంటి వేతనాల ద్వారా మీ కుటుంబానికి అదనపు ఆదాయాన్ని చేకూర్చాలి అనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి
మనకి పని ఎప్పుడైతే దొరకదో 365 రోజుల్లో ఎప్పుడైతే దొరకదో 6 రోజుల్లో మాత్రమే ఉపాధి హామీ చట్టాన్ని మనం ఆశ్రయించాలి. అంటే ఉపాధి హామీ చట్టం ఒక విధంగా చెప్పాలంటే మన ఇంట్లో పని లాంటిది. మన ఇష్టం వచ్చినప్పుడు ఈ పనికి వెళ్ళొచ్చు. కాకపోతే ఒక 15 రోజుల ముందు మాత్రం దరఖాస్తు పెట్టాలి. అది అందరూ చేయాల్సిన పని. అదేవిధంగా 15 రోజులకే పని చేసినటువంటి 15 రోజులకే వేతనాలను పొందేటటువంటి హక్కు ఉంది. మనం పనిచేసిన తర్వాత 15 రోజుల లోపల వేతనాలు రావాలి. వేతనాలు రాకపోతే 0.01% ప్రకారం దానికి నష్టపరిహారం కూడా చెల్లించమని మరి చట్టం చెప్తా ఉంది. అదేవిధంగా మరి పని వద్ద సౌకర్యాలు కూడా ఇదివరకు ఇచ్చేవారు. ఇప్పుడు ఎన్ఐసిలో కలిసిపోయిన తర్వాత దాన్ని కొంచెం స్కిప్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఆడ మగవారికి సమాన వేతనాలు. ఇక్కడ మగ ఆడ అని తేడా లేకుండా తప్పనిసరిగా ఇద్దరికి కూడా మరి సమాన వేతనాలు ఇవ్వబడతాయి. ఆ విధంగా మనకి హక్కు కల్పించబడింది. అదేవిధంగా ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక వ్యక్తికి ఏదైనా దెబ్బలు తగిలితే ఆ దెబ్బలు మానేంత వరకు సగం కూలి హాస్పిటల్లో అయ్యేటటువంటి చికిత్స నిమిత్తం అయ్యే ఖర్చులు కూడా ఉపాధి హామీ పథకాన్ని నుంచి మరి చెల్లించడం అనేది జరుగుతుంది. అయితే ఆ రోజు తప్పనిసరిగా అదే వ్యక్తికి దెబ్బ తగిలి ఉండాలి. అదే రోజు మస్తర్లో అటెండెన్స్ ఉండి తీరాలి. అదే రోజు పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఉండాలి. ఆ విధంగా చేసి ఉండాలి. అదేవిధంగా పని చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ప్రమాదవశాత్తు ఒకవేళ ఏ పాము కాటు వలనో లేక ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే గాక వారికి సుమారుగా 2 లక్షల వరకు ఎక్స్గ్రేషియా అనేది చెల్లించడం అనేది ఉపాధి హామీ పథకంలో మనకి ఇచ్చినటువంటి ఒక హక్కు. అదేవిధంగా మరి ఉపాధి హామీ చట్ట ప్రకారం మన గ్రామంలో మరి పనులు మన గ్రామంలో లేనప్పుడు వేరే గ్రామాలకు కానివ్వండి ఎక్కడైనా ఒక 5 కిలోమీటర్ల దూరంలో మనం పని చేసినప్పుడు మన వేతన రేటులో 10% మరి అదనంగా రవాణా ఖర్చుల నిమిత్తం పొందేటటువంటి హక్కు మరి ఉపాధి హామీ చట్టంలో మనకి ఇవ్వబడింది. అంటే ఒక 5 కిలోమీటర్లు దాటి మనం పని చేయడానికి వెళ్తే గాక అందులో మన వేతన రేటు 300 అయితే 10%, అంటే 100కి 10 రూపాయలు, 300కి 30 రూపాయలు అదనంగా మన వేతన రేట్లో కలిపి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా కూలీల వేతనదారులకు సంబంధించినటువంటి హక్కులు. అదేవిధంగా రాజీ లేని అంశాలు మనం 5 చెప్పుకున్నాం. మన ఉపాధి హామీ శ్రామికులకు సంబంధించిన హక్కులు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా తూచా వహించకుండా తప్పనిసరిగా మరి చట్ట ప్రకారం మనం వినియోగించుకోవాల్సినటువంటి హక్కులు, చట్ట ప్రకారం నెరవేర్చాల్సినటువంటి హక్కులు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు పాటిస్తూ ఉపాధి హామీ పథకంలో మరి అందరూ కూడా పాల్గొని మరి అందరూ 100 రోజుల పని పూర్తి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని, అదేవిధంగా మరి 60-40 రేషియో ద్వారా మన వేతన రేటు ఎంత పెరిగితే అంటే మీరు ఒక్క రోజు పని చేస్తే మీకు వచ్చేటటువంటి 300 రూపాయలతో పాటు మరో 200 రూపాయలు గ్రామానికి అదనంగా మీరు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక వేతన రేటులో 200 రూపాయలు గ్రామానికి వస్తాయి. అందులో ఎన్ని మ్యాండేట్స్ అయితే అన్ని 200. అలాగా 1 కోటి రూపాయలు, ఒక 60 లక్షల రూపాయలు మీరు పని చేస్తే గ్రామానికి ఒక 40 లక్షల రూపాయలు మరి అదనంగా రావడం అనేది జరుగుతుంది. ఆ వచ్చినటువంటి ఆ మెటీరియల్ అమౌంట్లో ఏదైతే ఉందో 60-40 రేషియో ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో మీ గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానివ్వండి, లేక డ్రైనేజీలు కానివ్వండి, ఇక్కడ సచివాలయం మంచి బాగా సుందరవంతంగా నిర్మాణం చేసుకుని ఉన్నాము. ఇందులో ఉన్న ప్రతి పైసా కూడా మీరు కష్టం నుంచి వచ్చినటువంటి 200 ఏదైతే ఉన్నాయో అలాంటి 200 రూపాయలన్నీ కలిపి పోగు చేసి కట్టించినటువంటి సచివాలయం. అంటే పూర్తి స్థాయిలో మీ కేటాయించబడిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతోటి నిర్మించబడినటువంటి ఈ యొక్క సుందరమైన బిల్డింగే గ్రామ సచివాలయమే మీ యొక్క శ్రమకు నిదర్శనం. కాబట్టి ఈ విధంగా మరి అందరూ కూడా వేతన రేటుని, పని దినాలను పెంచుకుని మరి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ మరి పనుల యొక్క వివరాలు మా ఎస్ఆర్పి రామారావు గారు పూర్తి స్థాయిలో వివరిస్తారు. మరి 100 రోజులు పని చేయాలంటే మనం ఏం చేయాలి? ముందుగా అప్లికేషన్ పెడతాం. సరే, ఓకే, అదంతా ప్రాసెస్ అనమాట. అప్లికేషన్ అంటే ఏం కాదు, రూపం అంటారు కదా, రూపం చూసాం కదా, రూపం మీద అప్పుడు డిమాండ్ ఇస్తాము, పీడీ అసిస్టెంట్కి పెడతా ఉంటారు పని. కానీ గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రకారం పనులు దొరకట్లే. అంటే పథకంలో డబ్బులు ఉన్నాయి
పని అడిగిన ప్రతి ఒక్కరికి పని చేయాలి, పని చేసిన 15 రోజులు డబ్బులు ఇవ్వాలని చెప్తుంది చట్టం. అయితే పని ఉండట్లే, అంటే చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం, పనులు ఉండట్లే. మనం ఏం చేయాలంటే ప్రతి గ్రామంలో చేసుకునే విధంగా ఒక 94 రకాల పనులు ఈ పథకంలో పొందుపరచారు. ఇప్పుడు 94 రకాల పనులు ఏమంటే ఈ 94 రకాల పనులు మనం తెలుసుకుని అది అంటే యాక్చువల్గా ఉదాహరణకి ప్రతి సంవత్సరం కూడా గ్రామ సభలు పెడతాం. గ్రామ సభ పెట్టినప్పుడు ఏం పనులు చేయాలి గ్రామస్తులే నిర్ణయించుకోవాలనే ఉద్దేశంతో గ్రామ సభ పెడతాం. పథకం ఉద్దేశం ఏంటి? ఎవరి గ్రామంలో వాళ్ళే పనులు చేసుకోవాలి. కాబట్టి మరి మీ గ్రామంలో ఏం పనులు చేయాలని మీరు అందరూ మీటింగ్ పెట్టినప్పుడు అటెండ్ అయ్యి చెప్పాలా. ఏం చెప్పాలి? ఉదాహరణకు చెరువు ఉందనుకోండి, చెరువు మీరు అటెండ్ అయ్యి చెప్పకపోయినా అక్కడ ఉన్న సెక్రటరీ గారికి గ్రామంలో పెద్దలు వస్తారు కాబట్టి వాళ్ళకి తెలిసిపోద్ది, చెప్తారు. కానీ అలాగే అదేవిధంగా కమ్యూనిటీ వర్క్స్ కాలువ తవ్వటం కానీ వేరే కమ్యూనిటీ వర్క్స్ ఏమున్నా చెప్పగలుగుతారు. కానీ అవి సరిపోవట్లేదు. మనం 100 రోజుల పని రీచ్ అవ్వాలంటే ఇంకా పనులు పెంచుకోవాలి. ముందుగానే పనులు గుర్తించుకుని వాటిని మండలాలకు పంపించి ఎస్టిమేషన్ వేయించుకుంటే మన పని రెడీగా ఉంటుంది. అప్పుడు అన్ని కుటుంబాలు పాటున్న ప్రతి కుటుంబం 100 రోజులు పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమిటా పనులు అంటే వ్యక్తిగతమైన పనులు ఏమున్నాయంటే బౌండరీ ప్లాంటేషన్ అని ఉంది. బౌండరీ అంటే సరిహద్దులో ఏరియా ఉన్న కాడ టెరాసింగ్ వర్క్స్ అని ఉంటాయి. మనకు తెలియదు ఇక్కడ లోపల పారం పాయింట్స్ ఉన్నాయి. పారం పాయింట్స్ 5 ఎకరాల లోపున్న ఎవరైనా రైతు పొలంలో పారం పంట తవ్వించుకున్నట్లయితే నీరు నిలవడం కోసం తద్వారా నీటిని వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు. అలా తవ్వించుకోవడానికి మొత్తం దానికి ఎంత ఖర్చు అయింది అంత ఖర్చు కూడా పథకం నుండే ఇవ్వబడుతుంది. మొత్తం పారం పంట తవ్వించి మీకు అప్పచెప్తారు, దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. మనం ఏం దానివల్ల పేమెంట్ ఏం చేయక్కర్లేదు. అదేవిధంగా ఫిష్ పాండ్స్ ఉన్నాయి. ఫిష్ పాండ్స్ చేపల చెరువులు కూడా తవ్వుకోవచ్చు. దానిలో కూడా మనం ₹1 ఇవ్వాల్సిన పని లేదు. ఏమండి తర్వాత సెరికల్చర్ అని ఒకటి ఉంది, పట్టు పురుగుల పెంపకం. మీ ఏరియాలో దానికి ఉపయోగపడేదంటే ఎవరైనా సరే మీరు ముందుకొచ్చి మీరు అడిగినట్లయితే అప్లికేషన్ పెట్టినట్లయితే పంచాయతీ దృష్టిలో పెడితే ఖచ్చితంగా మీకు శాంక్షన్ చేస్తారు. సెరికల్చర్ పట్టు పురుగుల పెంపకం, దానికి సంబంధించినటువంటి మొక్క నాటడం కాడి నుండి మొత్తం దాని పంట ఫలసాయం వచ్చే వరకు పథకం మీ తోట ఉంటుంది. అదేవిధంగా దానికి సంబంధించిన షెడ్ ఒకటి ఉంటుంది. షెడ్కు అయ్యే ఖర్చు పూర్తి ఖర్చులు పథకం ద్వారా ఇవ్వబడుతూ ఉంటాయి. వాటన్ని కూడా మనం తెలుసుకుని ఉపయోగించుకోవాలని ఈ సభాముఖంగా మీకు అందరికి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇరిగేషన్ ఓపెన్ వెల్స్ ఉన్నాయి. బావులు తవ్వుతారు మన పథకంలో, బావి తవ్వి మనకు అప్పచెప్తారు. అదేవిధంగా హౌసింగ్ ఉన్నాయి కదా, హౌసింగ్ కూడా చేశారు ఈ ఊర్లో. ఇళ్ళు మాత్రం కొంతమంది, అది కూడా తక్కువ మంది ఉన్నాయి, ఒక లిస్ట్ పెట్టాము. హౌసింగ్ మాత్రం ఒకటి పట్టుకున్నారు. ఈ ఊళ్ళో జరిగే పనులు ఏంటంటే ముఖ్యంగా కాలువలో హౌసింగ్ అంతే. వేరే చాలా 94 రకాల పనులు ఉన్నాయి. 94 రకాల పనులు మనకి ఒకవేళ ఇక్కడ పరిస్థితులకు అనుకూలం కాకపోయినా ఎన్నో కొన్ని పనులు అయితే ఉంటాయి. కాబట్టి అన్ని కూడా వాడుకున్నట్లయితే మన పథకాన్ని పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకోగలుగుతాం. అదేవిధంగా సోక్ పిట్స్ ఉన్నాయి. సోక్ పిట్స్ కూడా ఎవరు కట్టుకోలేదు. ఎందుకంటే సోక్ పిట్ అనేది ఏంటంటే మురికి నీరు ఇంకిపోవడానికి, ఇంకుడు గుంతలంట తెలుగులో. దాన్ని మనకి ఎక్కడన్నా నీరు ఎదరికి వెళ్ళడానికి అవకాశం లేదు కదా, మనం వాడుకున్న నీరు మన ఇంటి దగ్గర ఇంకిపోయేలాగా. అది ఇంకిపోవడం వల్ల అక్కడ ఏ మురుగు చేరకుండా ఉంటుంది. అదేవిధంగా భూగర్భ జలాలు అనేది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. సో అవి కూడా ఏంటంటే యాసిడ్ లైమ్ నిమ్మ తోటలు పెంచుకోవచ్చు అండి. తర్వాత క్యాషియో అంటే జీడిమాడి తోటలు పెంచుకోవచ్చు. అదేవిధంగా మ్యాంగో మామిడి తోటలు పెంచుకోవచ్చు. ఆయిల్ పామ్స్ పెంచుకోవచ్చు. సపోటా, సీటారాజ్ అంటే బత్తాయి తోట అనమాట. జామ, డ్రాగన్ ఫ్రూట్ ఉంది. అదేవిధంగా యాపిల్ బేర్, నిమ్మ, మునగ, కోకోనట్, డ్రాగన్ ఫ్రూట్, తర్వాత జాస్మిన్ పూల తోటలు కూడా పెంచుకోవచ్చు. పూల తోటలు గులాబీ, జాస్మిన్ మల్లె తోటలు ఉన్నాయి కదా, మల్లెపూల తోటలు, గులాబీ తోటలు పెంచుకొని చాలా మంది ఆదాయం తీసుకుంటారు. చాలా ఆ పూల తోటలు వేసుకున్న రైతుతో మేము మాట్లాడడం, ఆడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటర్వ్యూలు ఇచ్చారు అనమాట మాకు, ఇంటర్వ్యూస్. అదేవిధంగా వెజిటబుల్ పండల్స్, మీరు ఎవరైనా కూరగాయలు పెంచుకుంటే కూరగాయల మొక్కలు పాదులకి పందిర్లేసి స్తంభాలేసి ఐరన్ తీగతో పందిర్లేసి అవి చెప్తారు. ఖర్చంతా కూడా పథకం ద్వారా భరించబడుతుంది. ఫలసాయం మాత్రం మీరు తీసుకోవచ్చు. కాకపోతే మీరు చేయవలసింది దాన్ని కాపాడుకోవాలన్నమాట, అంతే మనం చేయవలసింది. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ పనులన్నీ మనం తెలుసుకున్నట్లయితే 5 ఎకరాల లోపు ఉన్నారైతే ఎవరైనా సరే ముందుకొచ్చి
వీటిని ఉపయోగించుకోవటం వల్ల మనకి మ్యాండేజ్ పెరుగుతాయి. మ్యాండేజ్ పెరగటం వల్ల ఏమవుతుందంటే కుటుంబానికి ఆదాయం వస్తుంది. ఏమండి, రెండవది మీరు చేసిన పని వల్ల ఏదో చెరువు దగ్గర లేకపోతే కాలం ఏదో సామాజిక వర్క్స్ ఉన్నాయి కదా, కంప్యూటర్ వర్క్స్, అది పనులు చేయడం వల్ల అది ఊరికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా రెండు పనులు ఉపయోగపడుతుంది. మూడోది ఏంటంటే మనము ఒక 60 అంటే 60-40 రేషియో అని చెప్పారు మన డిఆర్పి గారు. 60-40 రేషియో అది అంటే కొంతమందికి అర్థమై ఉండకపోవచ్చు. మనకు తెలియకుండానే మన గ్రామానికి ఉపయోగపడుతున్నాం. ఎవరైతే ఉపాధి హామీ శ్రామికులు ఉన్నారో మనకు ఎంతవరకు తెలుసు అంటే, నేను పనికి వెళ్ళాను, నా పేమెంట్ పడిందా ఇంకా రాలేదు ఏంటంటే ఎంతవరకు మనకు తెలుసు. మనం చేసిన పనికి మనం 60 రూపాయలు పని చేస్తే ఉపాధి హామీ పథకంలో 40 రూపాయలు పంచాయతీకి వస్తాయి. అర్థమైందండి? ప్రతి గ్రామంలో కూడా సుమారు 60 లక్షలు పని చేస్తున్నారు. 60 లక్షలు పని చేస్తే 40 లక్షలు గ్రామాల పంచాయతీకి వస్తున్నాయి. ఈ పంచాయతీకి వచ్చిన డబ్బు ఏమైపోతుంది సార్ అని ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. ఏం చేస్తారు, ఇప్పుడు బిల్డింగ్ కట్టారండి, సచివాలయం బిల్డింగ్. ఈ సచివాలయం బిల్డింగ్ కి ఏదో చోట ఉపాధి హామీ అని బోర్డు ఉంటుంది, మీరు చూసారు లేదు. ఎందుకంటే ఉపాధి హామీ డబ్బులతో మాత్రం కట్టారు. మనం కూర్చున్న సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు అంటారు. సీసీ రోడ్లు కూడా ఎంట్రన్స్ లో బోర్డులు చూసారా ఎప్పుడన్నా, ఉపాధి హామీ బోర్డు. అసలు ఈ ఉపాధి హామీ బోర్డుకి ఈ రోడ్డుకి సంబంధం ఏమిటి అని ఎప్పుడన్నా అడిగారా, ఎప్పుడన్నా ఆలోచించారా? మనం చేసిన పని వల్ల, మన కష్టార్జితం వల్ల మన కుటుంబానికే కాకుండా గ్రామానికి కూడా ఉపయోగపడుతుంది పథకం. ఇలాంటి పథకం ప్రపంచంలో ఇంత గొప్ప పథకం లేదంట. తర్వాత అండి హక్కులు చెప్పారు కదా ఇందాక, హక్కులు. ఈ పనికి వెళ్ళినా మనకేం హక్కులు, ఇప్పుడు రైతు పనికి వెళ్తాం మనకేం హక్కులు రావు. దీంట్లో ఎవడన్నా పనిచేసి దెబ్బలు తగిలితే మెడికల్ బిల్ వస్తుందని చెప్పారు కదా. ఎవరైనా పొరపాటున చనిపోతే 2 లక్షలు ఎక్స్గ్రేస్ అవుతుంది తెలుసా. అంటే మనకి ఏదైనా ఇన్సూరెన్స్ ఉన్నా అదే ఆ ఇన్సూరెన్స్ అదే, దానికి సంబంధం లే. దీంట్లో ఆ రోజు పనికెళ్ళిన కారణంగా 2 లక్షలు వస్తాయి. సో ఇవన్నీ కూడా తెలుసుకుని ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకుని ప్రతి కుటుంబం కూడా ఎవరు కూడా పని లేకుండా ఖాళీగా ఉండకుండా, అంటే పని చేయడానికి సిద్ధంగా ఉండి పని లేకుండా ఎవరు ఉండకుండా ప్రతి కుటుంబం కూడా ఈ జాబ్ కార్డు తీసుకుని 100 రోజులు పని ఉపయోగించుకుని ఈ 100 రోజుకి ఎంత అండి వేజ్, 300, కనీసం 300 సంపాదించి రోజుకి మనకి ఎంత వస్తుంది, 262 రూపాయలు వచ్చింది వేజ్. అంటే యావరేజ్ ని ఎక్కువ తక్కువ చూసుకున్నట్టయితే 262 రూపాయలు బోర్డు పెట్టాం అక్కడ. అంటే మీకు తెలియాలని ఉద్దేశంతో బోర్డు పెట్టే వివరాలు కూడా చెప్తాము. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పని చేస్తే 300 రూపాయలు వస్తాయి. అయితే దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పథకం వచ్చినటువంటి 4-5 సంవత్సరాలు మనం చాలా హ్యాపీగా సామాజిక తనిఖీ, సామాజిక తనిఖీ, సామాజిక తనిఖీ, సామాజిక తనిఖీ, సామాజిక తనిఖీ, సామాజిక తనిఖీ, 100 రోజుల్లో మన తనిఖీ, మన లెక్కలు మనమే పని, మన లెక్కలు మనమే, మన లెక్కలు మనమే, మన లెక్కలు మనమే, మన లెక్కలు మనమే, మన లెక్కలు మనమే. ప్రశ్నిద్దాం, 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 ప్రశ్నిద్దాం. సామాజిక తనిఖీ, సామాజిక తనిఖీ, సామాజిక తనిఖీ, సామాజిక తనిఖీ, సామాజిక తనిఖీ, సామాజిక తనిఖీ, 100 ప్రశ్నిద్దాం, 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 ప్రశ్నిద్దాం,
తనిఖీ సామాజిక తనిఖీ సామాజిక తనిఖీ సామాజిక తనిఖీ